యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా పేరు ఉన్న అన్వేష్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనికి తెలంగాణ పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్స్ పై పడిపోయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పైన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు, షాక్ ఇచ్చారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఏది చేసినా వద్దు, అదుపు ఉండాలి. కానీ ఈ ప్రపంచ యాత్రికుడు కాస్త రెచ్చిపోయి ప్రవర్తించడంతో కేసు నమోదైంది. ఇక తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దాన కిషోర్, అలాగే వికాస్ రాజు లాంటి ఎంతో మంది ప్రముఖులపైన అనవసరంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఇక వాళ్ళందరిపైన అనేక రకాల ఆరోపణలు కూడా చేశాడు. ప్రపంచ యాత్రికుడు సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ లో ప్రచారం పేరుతో ఏకంగా 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియోను కూడా పెట్టాడు. అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీంతో తాజాగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. ఇక అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసింది పోలీస్ శాఖ. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలైతే తెలియాల్సి ఉంది. మరి ఈ కేసుపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎలా స్పందిస్తారు అనేది వెయిట్ అండ్ సీ. అటు మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్స్ పైన అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. అయితే ఇప్పుడు అతనిపైనే కేసు నమోదైంది. మరి నెక్స్ట్ ఏంటి, అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడిగా పేరు ఉన్న అన్వేష్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనికి తెలంగాణ పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్స్ పై పడిపోయిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పైన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు, షాక్ ఇచ్చారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఏది చేసినా వద్దు, అదుపు ఉండాలి. కానీ ఈ ప్రపంచ యాత్రికుడు కాస్త రెచ్చిపోయి ప్రవర్తించడంతో కేసు నమోదైంది. ఇక తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దాన కిషోర్, అలాగే వికాస్ రాజు లాంటి ఎంతో మంది ప్రముఖులపైన అనవసరంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఇక వాళ్ళందరిపైన అనేక రకాల ఆరోపణలు కూడా చేశాడు. ప్రపంచ యాత్రికుడు సైబరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ లో ప్రచారం పేరుతో ఏకంగా 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియోను కూడా పెట్టాడు. అయితే ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. దీంతో తాజాగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. ఇక అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే విచారణకు హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసింది పోలీస్ శాఖ. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలైతే తెలియాల్సి ఉంది. మరి ఈ కేసుపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎలా స్పందిస్తారు అనేది వెయిట్ అండ్ సీ. అటు మొన్నటి వరకు తెలుగు యూట్యూబర్స్ పైన అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. అయితే ఇప్పుడు అతనిపైనే కేసు నమోదైంది. మరి నెక్స్ట్ ఏంటి, అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.